ఇండస్ట్రీలో చరిత్రలతో పని ఉండదు. ప్రస్తుతం నువ్వేంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. నా లాస్ట్ సినిమా 1000 కోట్లు వచ్చాయి కాబట్టి నా నెక్స్ట్ సినిమా కూడా 1000 కోట్లు వస్తాయని నమ్మకంగా ఒక హీరో చెప్పగలడా? తన ముందు సినిమా ఇండస్ట్రీ హిట్ అయిందని చెప్పి నెక్స్ట్ సినిమా కూడా అంతకంటే పెద్ద హిట్ అవుతుందని అగ్రిమెంట్ రాసివ్వగలడా? నిర్మాతలు ఇప్పుడు ఇవే లెక్కలు అడుగుతున్నారు. ముందు సినిమా బ్లాక్ బస్టర్ అయింది కదా అని తర్వాత సినిమా కూడా అదే రేంజ్లో బడ్జెట్ పెట్టాలి అంటే కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. కానీ దాన్ని అర్థం చేసుకోకుండా ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నారు కొందరు హీరోలు. దానివల్ల పెద్ద సినిమాలు కూడా మొదలవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. అల్లు అర్జున్ అట్లీ సినిమాకు ఇప్పటి వరకు ఇంకా మోక్షం రాకపోవడానికి కారణం బడ్జెట్. నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపిస్తుంది, కానీ ఇదే నిజం. ఒకవైపు 1000 కోట్ల హీరో అల్లు అర్జున్, మరోవైపు 1000 కోట్ల దర్శకుడు అట్లీ ఉన్నా కూడా ఈ సినిమా మొదలవ్వడానికి ఎందుకింత టైం పడుతుంది అని చాలా మంది ఆలోచిస్తున్నారు. కానీ ఈ సినిమాకు కేవలం హీరో డైరెక్టర్ రెమ్యూనరేషన్స్ 300 కోట్లు అవుతున్నాయంటే మీరు నమ్ముతారా? అంత ఇవ్వడానికి ఏ నిర్మాత మాత్రం ఎందుకు సాహసం చేస్తాడు? నిజమే, బన్నీ ముందు సినిమా పుష్ప 2 దాదాపు 1800 కోట్లు వసూలు చేసిందని చెప్తున్నారు. అలాగే ముందు సినిమా జవాన్ కూడా 1200 కోట్లు వసూలు చేసింది. బాగానే ఉంది, కానీ నెక్స్ట్ సినిమాకు అల్లు అర్జున్ ఏకంగా 300 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అడుగుతున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. హీరోకి 300 కోట్లు ఇస్తున్నప్పుడు కనీసం అందులో 3వ వంతు నాకు ఎందుకు ఇవ్వరు అని దర్శకుడు అట్లీ కూడా మొరాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ఇలా మొండికేసి కూర్చోవడంతో ఈ సినిమా ప్రొడక్షన్ నుంచి సన్ పిక్చర్స్ ఏకంగా తప్పుకుంది అని కొత్త గాసిప్ తెరపైకి వచ్చింది. హీరో డైరెక్టర్కే 300 కోట్లు ఇస్తే మిగిలిన సినిమా బడ్జెట్ ఎంత కావాలి? కేవలం బడ్జెట్ రూపంలోనే 600 కోట్లు ఖర్చు పెడితే బిజినెస్ ఎంత చేయాలి? ఆ చేసిన బిజినెస్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని నమ్మకం ఏంటి? ఇలా చాలా లెక్కలు వేసుకుంటున్నారు నిర్మాతలు. అందుకే అల్లు అర్జున్ అట్లీ సినిమా ఆదిలోనే ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ ఈ సినిమా ఇంకా ఆలస్యం అయితే మాత్రం అల్లు అర్జున్ కు ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు. ఎందుకంటే ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాను అని చెప్పుకుంటున్న హీరో నెక్స్ట్ సినిమా బడ్జెట్ సమస్యల కారణంగా ఆలస్యం అవుతుందనే దానికంటే అవమానం ఒక హీరోకి ఇంకేముంటుంది చెప్పండి. మరి దీని మీద మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.